అప్పుగారు వచ్చే నెల బండి కొనుక్కుంటా అన్నారు. మనకి ఇంకే భయమూ లేదు. అప్పుగారు వచ్చే నెల బండి కొనుక్కుంటా అన్నారు. సరే, ఒకవేళ ఈ నెల రోజుల్లో అప్పుగారికి మళ్ళీ ఆ తాగుబోతు డ్రైవర్ తగిలితే? లేదులే, లేదు. అప్పుగారు చెప్పారు కదా, బుక్ చేసిన ప్రతిసారి ఆ తాగుబోతాడే రాడని. పర్లేదు. కానీ ఆ తాగుబోతాడు రాడు, వేరే తాగుబోతాడు వస్తే ఓపెన్ చేద్దాం. అప్పుగారితో రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాం. కానీ అప్పుగారు ఒప్పుకోరే. చంటి గారు, మీకెందుకు ఇబ్బంది అండి అని ఇంట్లోనే ఉంచేస్తారు. ఏం చేయాలి? చెప్తా. అప్పుగారు వస్తారా? ఇదిగోండి. ఏమైంది చంటి గారు, మీకు ఏంటి అవుతారో? ఏమైంది అప్పుగారు? ఎందుకు ఇలా రెడీ అయ్యారు మీరు? అన్నీ కనిపిస్తున్నాయా? ఓహో, నిన్న లక్ష సబ్బులు తీసుకొస్తే ఇంట్లో వాడటానికి తీసుకొచ్చారనుకున్నాను. ఇంటింటికి తిరిగి అమ్ముకోవడానికి తీసుకొచ్చారా? అప్పుగారు అలా అనేసారటండి. లేకపోతే అవతారం ఏంటి చంటి గారు, సేల్స్ మెన్ లాగా? అదే, ఆఫీస్కి వెళ్తున్నానని. ఆఫీస్కా? ఆఫీస్కే. మీరు వెళ్ళేది ఆఫీస్కే కదా? ఆఫీస్కి కాదా? అప్పుగారు పొద్దున్నే చెప్పు ఉండాలి కదండి, నేను కట్టే ఉండు కదా క్యారేజు. అయ్యో చంటి గారు, నేను వెళ్ళేది ఆఫీస్కే అండి. అయితే అయితే అంటారేటండి, మీరు ఆఫీస్కి వెళ్తున్నారని తయారయ్యాను. నేను ఆఫీస్కి వెళ్తే మీరు రెడీ అవటం ఎందుకండి? అప్పుగారు, ఏదో తయారవ్వాలనిపించింది, తయారయ్యాను. ఏ నాకు ఈ టక్క బాలేదా? బాలేదంటే చెప్పండి, తీసేస్తాను. పోనీ ఏమైంది? దానికి బాగానే ఉంది. అప్పుగారు ఏం చేస్తున్నానండి? ఒక నిమిషం ఆగండి చంటి గారు. అప్పుగారు అలాగే బాగుంది. ఆగండి చంటి గారు. ఇప్పుడు బాగున్నారు. నేను బాగుండడం కాదు అప్పుగారు, మీరే బాగుండేలా చేశారు. సరే, అది ఇవ్వండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. పదండి, నేను వస్తాను. మీరు వస్తారా? డోరు ముయ్యాలి కదా, డోర్ దాకా వస్తాను. సరే చండి, బాయ్. బాయ్ బాయ్ అప్పుగారు. ఒరే సంటిగా, నీ మొహానికి టక్ అవసరం ఏట్రా? నువ్వేమన్నా ఆఫీసులోకి వెళ్ళి పనిచేసేవాడువా? ఆఫీస్ దాకా వెనకాల వెళ్ళి కాపలా కాసేవాడు కదరా. మరి నీకెందుకురా ఈ టక్కు? వద్దులే, అప్పుగారు బాగున్నా అన్నారు కదా, ఇలాగే ఉంచుతాం. అమ్మో, చంటి గారు పడుకున్నట్టున్నారే. అప్పుగారు, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే చంటి గారు.
మీరెక్కడికి వెళ్ళారు? కిందకి వెళ్ళాను అప్పు గారు. ఓ, అయినా మీరేం చంటి గారు ఇంకా టక్ చేసుకునే ఉన్నారు? అదే డబ్బు గారు, మీరే అన్నారుగా ఎలా బాగున్నా అని. బాగున్నా చంటి గారు, ఇప్పుడు కూడా బాగున్నారు. థ్యాంక్స్ అప్పు గారు. కానీ బాగుంటాం అనేది బాగున్నంత వరకే బాగుంటుంది, బోర్ కొట్టేంత వరకు కాదు. వెళ్ళండి, వెళ్ళి మార్చుకోండి. సరే అప్పు గారు. చంటి గారు, కిందకెళ్ళా అన్నారు కదా, ఎందుకెళ్ళారు? ఎందుకు వెళ్ళడం ఏంటి అప్పు గారు? ఎందుకు వెళ్ళాను అందుకే వెళ్ళాను. బాగలేస్తుంది, మధ్యాహ్నం ఏం తినలేదు కూడా. ఏం చండి గారు, మధ్యాహ్నం ఏం వండుకున్నారు? మధ్యాహ్నమా? బెండకాయ వండుకున్నానండి. మరి ఇదేం చంటి గారు? ఏటండి? ఓ అదా, పొద్దున్న మీకు వండాను కదండి. ఇది సరే, మరి మధ్యాహ్నం మీకు వండుకున్నది? మధ్యాహ్నం నాకు వండుకున్నది అప్పుడే తినేసి అప్పుడే కడిగేశానండి. అప్పుడే కడిగేశారా? అప్పుడే కడిగేశాను. మరి ఇదెందుకు కడగలేదు? ఇది మర్చిపోయానండి. మర్చిపోయారా? అయినా చంటి గారు, మనం మధ్యాహ్నం తిన్న సామాను రాత్రికి కదా కడుతాం, మధ్యాహ్నం ఎందుకు కడిగేశారు? అది మధ్యాహ్నం బాగా ఖాళీగా ఉండి కడిగేశానండి. ఇది ఒక్కటే కడగడం మర్చిపోయాను ఎందుకో. సర్లే అప్పు గారు, మీరు నన్ను బట్టలు మార్చుకోమన్నారు కదా, నేను మార్చుకొని వచ్చేస్తానండి. సంథింగ్ ఇస్ ఫిషీ. చంటి గారు బాక్స్. అప్పు గారు వస్తున్నాను, చివరిలో ఉంది. ఎందుకు అప్పు గారు నవ్వుతున్నారు? నానమ్మ సంగతి తర్వాత కానీ నిన్నేమో అంతలా రెడీ అయ్యారు, ఈరోజు ఏంటండి అడుక్కునే అవుతారు? నేను ఎప్పుడు ఎలా రెడీ అయినా ఏదోటి అవుతుందండి. పోనీ అప్పు గారు, నేను అట్లాగే ఇవాళ కూడా సత్తారా? వద్దులేండి, దీన్నంతా సరి చేసినా ఇలాగే ఉంటుందిలేండి. అయినా ఎందుకేసుకున్నారు ఇలాగా? నేనేమన్నా మీ వెనకాలే మీతో పాటు మీ ఆఫీస్ రావాలా మంచి బట్టలు వేసుకోవడానికి? ఇది చూడండి, ఎలాగే ఇంట్లోనే ఉంటాను, ఫుల్గా తినేసి పడుకుంటాను. మరి పడుకోవాలంటే ఇలాంటి బట్టలు ఉండాలి కదా, మంచిగా నిద్ర పట్టాలని ఇలాంటి బట్టలు వేసుకున్నాను. నా వెనక ఆఫీస్కి రావడమా? సరే చండి గారు, ఇదిగోండి మీ బాక్స్. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను, పదండా. డోర్ దాకా నేను అన్నాను కదా. బట్టలు మార్చుకుని పడుకోండి. ఈ బట్టలు బాగుంటాయి అప్పు గారు పడుకోవడానికి. బాయ్ అప్పు గారు. అమ్మయ్యా, ఒరే చంటిగా, ఎలాగోలా కవర్ చేసేవరా, ఇంకా డౌట్ రానే రాదు. చంటి గారు ఈరోజు కూడా లేరా? అదేంటి, రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈయన? నేను వచ్చేసరికి ఇంట్లో ఉండట్లేదు. అప్పు గారు రాగాల తర్వాత కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు? అయినా ఏంటి, రోజు నేను వచ్చిన తర్వాత ఇంటికి వస్తున్నారు మీరు? అప్పు గారు, మీ వెనకాల వచ్చినండి, మీకంటే ముందే అలా వచ్చేస్తానండి, మీ తర్వాతే వస్తాను కదా. నా వెనక వస్తున్నారా? నా వెనక రావడం ఏంటి? అదే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వచ్చానంటున్నాను కదా, అది. అయినా ఈరోజు ఎక్కడికి వెళ్ళారు మీరు? నిన్న ఎక్కడికి వెళ్ళాను చెప్పలేదు. ఈరోజు అక్కడికి వెళ్ళాను. టాప్ గారు, ఏం అర్థం కాదు, అన్ని నేనే చెప్పాలి. ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలీదా? అదేంటి?
ఈవిడేంటి నన్నే చూస్తున్నారు? అప్పు గారు, ఇవాళ ఆఫీస్ ఎలా అయిందండి? నా ఆఫీస్ సంగతి సరే కానీ చంటి గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారా? సరే అప్పు గారు, నేను క్యారేజ్ కడిగేసి మీరు కూర్చోండి, క్యారేజ్ తర్వాత కడుగుదురు కానీ ఒకసారి కడిగితే కూర్చోండి. చంటి గారు, ఇంతకీ ఈరోజు మధ్యాహ్నం ఏమనుకున్నారు చంటి గారు? మధ్యాహ్నమా? వంకాయ, గుత్తొంకాయ. ఏంటి వంకాయ? సరే ఆగండి, ఇప్పుడే వస్తాను. అప్పుగారు, క్యారేజ్ నేను క్యారేజ్ వదిలేసారేటి? అప్పుగారు, క్యారేజ్ తీసుకెళ్ళలేదు మీరు? నేను వెళ్ళింది అందుకు కాదులేండి. ఇంకెందుకు? ఇంతకీ చంటి గారు, మీరు మధ్యాహ్నం ఏం కూర వండుకున్నా అని చెప్పారు? ఏ కూర చెప్పాను? వంకాయ అండి, గుత్తొంకాయ. ఆహా, చంటి గారు, మన ఇంట్లో ఉండేది 3 గిన్నెలే. ఆ 3 గిన్నెల్లోనూ పొద్దున్న క్యారేజ్ కట్టడానికి వాడేశారు. అవి కడగకుండా మరి మీరు గుత్తొంకాయ ఎలా వండుకున్నారండి? అప్పుగారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత 3 గిన్నెల్ని కడిగేసి అందులో కూర వండేసుకొని అవి మళ్ళీ కడగలేదు అనుకుంటా అప్పుగారు. కడగలేదు కాదు చంటి గారు, వండలేదు. అంతేకాదు, మీరు తినలేదు కూడా. అది కాదు అప్పుగారు, నేను చెప్పండి, తినకుండా ఏం చేస్తున్నారు? ఆకలే లేదు అప్పుగారు. అది మీకు తెలిస్తే తిడతారేమో అని చెప్పట్లేదండి. అది కాదే, మీరెక్కడికో బయటకు కూడా వెళ్తున్నారు? బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు అప్పుగారు. అప్పుగారు, క్యారేజ్ కడగనా? వద్దులేండి చంటి గారు, కూర్చోండి. కూర్చోమన్నారటి? చంటి గారు, అన్నట్టు మీకు ఈ విషయం చెప్పలేదు కదా? ఏ విషయం అండి, చెప్పండి. అదే చంటి గారు, నేను ఈరోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళాను కదా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక అతను నా వెంట పడ్డాడండి. నేను అక్కడే కదా ఉన్నాను, నాకెవడో కనిపించలేదేటి? ఏం చంటి గారు ఏదో అన్నారు? ఏం లేదు అప్పు గారు, మీరు చెప్పండి. అదే ఎవరో ఒక అతను నా వెంట పడ్డాడు. అదేంటో అండి, అతను అచ్చం మీలానే ఉన్నాడు. ఈ భూప్రపంచం మీద మనుషులు పోని మనుషులు 7 ఉంటారంటారు కదండి. నేను మొదటివాడిని, అటు 2వ 3వ ఉంటాడండి. నేను అదే అనుకున్నాను చంటి గారు. కానీ అతను చాలా అందంగా ఉన్నాడండి. అందంగా ఉంటాడు నేనే. కానీ అతను నల్ల రంగు టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఎంత బాగున్నాడో ఆ నల్ల రంగులో. ఇది నలుపా? అప్పుగారు, మీరు సరిగ్గానే చూసారా? అన్న అలాగే ఉన్నాడా? అయ్యో, అలా అడుగుతారేంటండి గారు? బాగా చూశాను, అచ్చం ఇలానే ఉన్నాడు. కానీ నల్ల రంగు టీషర్ట్, ఎంత అందంగా ఉన్నాడో ఆ రంగులో. మళ్ళీ నల్ల రంగు అంటారు? అప్పుగారు, మీ కళ్ళు సరిగ్గా కనపట్లేదేమో అండి, ఒకసారి డాక్టర్ దగ్గర పదని చూపించుకుందాం. అయ్యో చండి గారు, నాకెందుకు కనిపించట్లేదండి, నేను చాలా బాగున్నాను. మరి ఇది నలిపేటండి. చండి గారు, నేను మాట్లాడేది మీరేసుకున్న టీషర్ట్ రంగు గురించి కాదండి. పొద్దున నా వెంట ఒకటి పడ్డాడన్నాను కదా, వాడేసుకున్న టీషర్ట్ రంగు నలుపు, ఇది కాదు. అయ్యో అప్పుగారు, మీరు పొద్దున్న చూసిన రంగు ఇది, ఆ టీషర్టు ఇదే, అది వేసుకుంది నేనే. పొద్దున మీతో పాటు మీ వెనకాలే మీ ఆఫీస్కి వచ్చానండి. ఇవాళే కాదు, నిన్న వచ్చాను, రేపు వద్దాం అనుకుంటున్నా. ఆహా, ఇంకా అప్పుగారు, ఆ 3 గిన్నెలు కడిగేసి వస్తానండి. పర్లే చండి గారు, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీరు రోజు నా వెనక ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు? ఆఫీస్కా? నేను మీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చాను అప్పుగారు? చంటి గారు,
చెప్పిన అబద్ధాలు చాలు. ఇప్పుడు నిజం చెప్పండి, రోజు నా వెనక ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు? అనవసరంగా నూరు జరి చెత్తవ్వా. ఓహో, ఇప్పుడు ఏం చెప్పాలి? నా మీద అనుమానంతోనే కదా మీరు రోజు నా వెనక ఆఫీస్కి వస్తున్నారు. అప్పుగారు అలా మాడతారేటండి? అది కాదు అప్పుగారు, మరి మీరు వచ్చే నెలలో బండి తీసుకుంటా అన్నారు కదా, ఈ నెల రోజుల్లో మీరు ఆడి క్యాబ్ ఎక్కి ఈడి క్యాబ్ ఎక్కి జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్తారో లేదో అని భయం వేసి నేనే రోజు మీ వెనకాల వస్తున్నానండి. ఇంకెంత అప్పుగారు, ఇంకో 25 రోజులే కదా, ఆ తర్వాత మీరు అలాగే బండి కొనేసుకుంటారు, బండి మీద వెళ్ళొచ్చు. చంటి గారు. అప్పుగారు వద్దు, మీరు మాట్లాడకండి. అప్పుగారు నేను చేసింది గొప్ప పనేం కాదండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆడిదేనండి. నేను చేసింది అదే. మీరు నా బాధ్యత అండి. ఇప్పుడు వెళ్ళండి, గో. చంటి గారు, ఇంకా నెల రోజులు ఆగాల్సిన పనిలేదండి. కొనేస్తున్నారా? ఆహా కాదు, వచ్చే వారం నుంచి మా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ క్యాబ్ ఇస్తున్నారు. సో నేను వేరే క్యాబ్లో రానవసరం లేదు, ఆఫీస్ క్యాబ్లోనే వస్తాను. అయితే ఇంకో వారం రోజులు మీతో పాటు ఆఫీస్కి వస్తే చాలన్నమాట. అయ్యో చండి గారు, ఇంకెందుకండి, ఇప్పుడే కదా చెప్పాను. వచ్చే వారం నుంచి ఆఫీస్ క్యాబ్లు ఉంటాయి. ఈ వారం నేను జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వస్తాను, సరేనా? నేను చంటి గారు ఊరుకొని చెప్తున్నాను. సరేనా? మీరు మళ్ళీ రాకూడదు. చంటి గారు ఇంకొచ్చారంటే అసలు ఊరుకోను. సరే అబ్బు గారు. అప్పుగారేమో ఇంకో వారం దాకా క్యాబులు రావంటారు, ఈ వారము నన్ను రావద్దంటారు. ఇంకేం చేయాలి? భర్తకి చేద్దాం. హలో హలో చంటి, చెప్పు. భర్త ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ విషయం చెప్పు. అది కాదు భర్త, మీ ఆఫీస్లో కార్లు ఇస్తున్నారట కదా? కార్లు కాదు, క్యాబ్లు ఇస్తున్నారు, విషయం చెప్పు. అదేలే ఏదోటి. అది అప్పుగారికి వారం తర్వాత కాకుండా రేపే ఇచ్చేలా చూడోసారి. ఒరే చంటి, నేనేమైనా అప్పు సమాచార శాఖలో పనిచేస్తున్నాను అనుకున్నావా, లేదా అప్పు రక్షణ బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్ అనుకుంటున్నావా? ప్రతిసారి అప్పుకి ఏమైనా నాకే ఫోన్ చేస్తావేంట్రా? అది కాదు భర్త, అప్పుగారికి అన్నీ నేనే అయినా అన్నం మాత్రం నువ్వే కదా బా. పిండేసావరా. అసలే మొన్న అప్పుగారు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఎవడో తాగుబోతేదో క్యాబ్ డ్రైవర్గా తగిలాడంట. అంతే, అప్పుగారు చాలా భయపడిపోయారు. అవునా? అది నా చేతుల్లో ఉండదు కానీ ఒకసారి మా మేనేజర్ నెంబర్ ఇస్తాను, మాట్లాడతావా? మేనేజర్ అంటే జయ్యే కదా? నువ్వు సూపర్ రా. నీకు మా ఆఫీస్లో తెలియనోడు లేడుగా, మొత్తం అందరినీ వాడేశావు. అంతా నీ అభిమానం భర్త. ఏడ్చేవులే కానీ నాకు కాదు, ఆ జయగడికి ఒకసారి ఫోన్ చేసి మా ఏరియాలో ప్రాబ్లం ఉంది, రేపు నుంచి అప్పు గారికి ఆఫీస్ క్యాబ్ పంపిస్తాడు. అలా అంటే పంపిస్తారంటావా? అలా ఊరకే అంటే పంపించడరా, కానీ అలా క్యాబ్ పంపిస్తేనే అప్పు ఆఫీస్కి వస్తుందని చెప్పు, పంపిస్తాడు. ప్రాబ్లం ఏమి అవదంటావా? ప్రాబ్లం అది కాదురా, అప్పు ఆఫీస్కి రాకపోతే ఆడికి ప్రాబ్లం అయిపోద్దని ఆడికి తెలుసు. అవునవును, అప్పు మంచిది కాబట్టి బెదిరించట్లేదు. నువ్వు జాగ్రత్త మాట్లాడి, సరేనా? అంతే అంటావు. సరే నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ భర్త. ఇప్పుడు ఆ జై గడికి ఫోన్ చేయాలి కదా. జై, హలో. ఏంటంటే నాకు కాల్ చేసావు? మళ్ళీ ఏమన్నా తప్పు చేశానా? క్లాస్ పీకలా? అది కాదండి, మా వీధిలో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం చెంటి? వాటర్ ప్రాబ్లమా? దొంగల ప్రాబ్లం. దొంగల ప్రాబ్లమా? అయితే పాపం అప్పు గారికి రాత్రిపూట బయట క్యాబ్లో రావడానికి చాలా భయం వేస్తుంది. మీరు రేపటి నుంచి ఆఫీస్ క్యాబ్ పెట్టారు అనుకోండి, ఆ క్యాబ్లో జాగ్రత్తగా వచ్చేస్తారు. పంపించకపోతే నేను రేపటి నుంచి అప్పు గారిని ఆఫీస్కి పంపించానుగా. వద్దు, అయితే పంపిస్తాం.
అయితే నేను అప్పు గారిని ఆఫీస్కి పంపిస్తాను. సరే అయితే ఇంకేముంది మాట్లాడడానికి, అంతే కదా. బాయ్. బాయ్ జై. అప్పు గారు రేపటి నుంచి ఆఫీస్ క్యాబ్లో వెళ్ళిపోతారు. అప్పు గారు మీరు రేపటి నుంచి ఆఫీస్ క్యాబ్లో వెళ్తారండి? చంటి గారు రేపటి నుంచి కాదండి, నెక్స్ట్ వీక్ నుంచి వెళ్తాను. నేను చెప్పేదేనండి, మీరు రేపటి నుంచి ఆఫీస్ క్యాబ్లో వెళ్తున్నారు. చంటి గారు రేపటి నుంచి కాదండి. చంటి గారు మా ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందండి. ఏమని? నాకు ఎల్లుండి నుంచి ఆఫీస్ క్యాబ్ వస్తుందంట. ఎల్లుండి నుంచా? అదేటి రేపటి నుంచి కదా అన్నాడు. రేపటి నుంచా? అయినా నాకు రేపటి నుంచి ఆఫీస్ క్యాబ్ వస్తుందని మీకెలా తెలుసు? అది కల్లో వచ్చిందండి. కల్లోనా? మీరు కల్లో కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారా? అప్పు గారు అందరూ అంటుంటారు కదా పగటికల్లా నిజం అవుతాయని, చూసారా నిజమైంది. చంటి గారు ఇది పగలు కాదండి, సాయంత్రం. ఏదైతే ఏంటి అప్పు గారు, మీరు రేపటి నుంచి ఎల్లుండి నుంచి క్యాబ్లో వెళ్తున్నారు కదా, నాకు అది చాలు. చంటి గారు నేను వెళ్ళేది ఆఫీస్ క్యాబ్లోనేనండి, దానికెందుకు మీరు ఇంత మురిసిపోతున్నారు? అప్పు గారు మీరు ఆఫీస్ క్యాబ్లో వెళ్తున్నారని మురిసిపోవట్లేదండి, జాగ్రత్తగా వెళ్తున్నారని మురిసిపోతున్నా. సరే అప్పు గారు రేపు ఒక్కరోజే ఆఫీస్కి వస్తాను. చంటి గారు వద్దని చెప్పనా? సరే రేపు పొద్దున్న చూసుకుందాంలేండి అప్పు గారు, ఉంటానండి.